హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు karyampudi'sVlog. ఇవాళ మన స్పెషల్ పాస్తా అండి. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు ఎవరైనా ఇష్టపడతారని అనుకుంటా అండి. పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు. ఇలా అప్పుడప్పుడు వెరైటీ చేస్తుంటాం కదండి, మన కాంప్లిమెంట్స్ పట్టడానికి మన ఇంట్లో. ఇది చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చండి. పదండి చూసేద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టి దాన్ని పెద్ద గ్లాస్ వాటర్ పోసేసి అది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలు వేసి నానబెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇలా పక్కన పెట్టేసి ఉంచుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో దగ్గర 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసి దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం నూనె వేసేసి బాగా మరిగిన తర్వాత మన పాస్తా ఉన్నాయి కదా పచ్చివి, అవి తీసి దాంట్లో వేయండి. ఎందుకంటే అంటుకోకుండా ఉండటానికండి, విడివిడిగా రావడానికి. ఇలా జస్ట్ 2 మినిట్స్ మాత్రమే ఉంచేసేసి చల్లటి నీళ్ళల్లో వేసేయాలండి. ఆ చల్లటి నీళ్ళు కూడా వేడెక్కుతాయండి. ఇవి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మరలా వంచేసేసి మరలా చల్ల నీళ్ళు పోయాలి. ఎందుకంటే మళ్ళీ ఉడకకుండా మెత్తబడకుండా ఉండటానికి అనమాట ఈ ప్రాసెస్ అంతా. ఇలా చేసిన తర్వాత అదే బాండిల్ స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా లేయర్స్ లాగా కట్ చేసేసి దాంట్లో వేసేసుకుందాం. ప్యాన్ తెల్లగా ఉందనుకుంటున్నారా? ఈ పాస్తా వేసినప్పుడు అట్లా వచ్చిందండి. మరి అలానే ఒక టమోటాని, చిన్న టమోటా చాలండి, ఒక టమోటాని తీసుకొని అవి కూడా పెద్ద ముక్కలు కట్ చేసేసి దాంట్లో యాడ్ చేసేద్దాం. దాంట్లో మనం బఠానీ, ఫ్రోజన్ బఠానీ వాడానండి. దీంట్లో కావాలనుకుంటే క్యారెట్, క్యాప్సికము మేము అప్పటికప్పుడు అనుకొని చేసామండి. అందుకని ఇంట్లో కూరగాయలు లేనందువల్ల ఒట్టి టమోటాలు, ఉల్లిపాయలు వేసాం. కొంచెం మిరియాల పొడి యాడ్ చేసేసి జస్ట్ 2 నిమిషాలు మాత్రమే వేయించండి. సాల్ట్ కూడా వేసాం కదా, సాల్ట్ మిరియాల పొడి వేయించిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఉడకకూడదండి, లైట్గా. అదే ప్యాన్లో ఒక 2 స్పూన్లు మైదా వేసి సిమ్లో పెట్టేసేసి మంచిగా లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఎక్కువ మైదా తీసుకున్నామండి, మాకైతే గ్రేవీ ఎక్కువ కావాలని. మీకు తక్కువగా అనుకుంటే 1 స్పూనే మైదా తీసేసుకోండి. ఇలా చక్కగా మంచి అరోమా వచ్చేందుకు వేసిన తర్వాత దీంట్లో 1/2 లీటర్ వరకు పాలు పోయండి. లేదనుకుంటే సగం పాలు సగం నీళ్ళు పోసేసేయండి. పోయటంతోనే కొంచెం గడ్డలు కడతాయండి. ఇలా కవ్వంతో చిలికా అనుకోండి, ఆ గడ్డలన్నీ పోతాయి. దీంట్లో కొంచెం సాల్ట్, మరలా కొంచెం మిరియాల పొడి వేసేసి చక్కగా కలపండి. మీకు ఏమన్నా అవసరమైతే కొంచెం చెక్కబడింది అనుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. దీంట్లో ఒక చీజ్ ఒక 20 గ్రామ్స్ లేకపోతే 50 గ్రామ్స్ అయినా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది టేస్ట్. ఇలా చీజ్ వేసేసి చక్కగా కలపండి. కొంచెం చెక్కబడినట్టుందండి, వాటర్ యాడ్ చేశాను నేను. సైడ్ కొంచెం పాలు పోసాం కాబట్టి సైడ్ ఇదంతా పక్కుల్లాగా వస్తుంది కదా, దాని మీగడంతా, అది కూడా దీంట్లో కలిపి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మంచిగా ఒక 5 నిమిషాలు ఉంచండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఎండుమిరపకాయలు నానబెట్టుకున్నాం కదా, అది మిక్సీ జార్లో వేసేసి దాంట్లో వెల్లుల్లి, సాల్ట్ వేసేసి చక్కగా ఫైన్ పేస్ట్ చేసుకొని వచ్చేద్దామండి. ఆ పేస్ట్ తీసుకొని వచ్చి మన స్టవ్ మీద ఉన్నటువంటి పాల క్రీమ్లో యాడ్ చేసేసుకుందాం. అది ఒక 2 నిమిషాలు చక్కగా కలపండి. కలిపిన తర్వాత ఉడికినటువంటి పాస్తా తీసుకొని వచ్చి దాంట్లో యాడ్ చేసేసి స్లోగా కలపండి, లేకపోతే చితికిపోతాయండి. ఇదంతా 2 నిమిషాలండి. జస్ట్ అట్లా ఉంచిన తర్వాత మనం ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు వేయించుకున్న దాన్ని దీని మీద వేసేసి ఇది కూడా 1 నిమిషమేనండి, ఎక్కువ కలపకండి. పాస్తాలు మనం అట్లనే స్ప్రింగుల్లానే ఉండాలి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక 2 సార్లు కలపండి అంతే. కలిపిన తర్వాత మన సర్వింగ్ బౌల్లో తీసేసుకొని మన పిల్లలకి పెద్దవాళ్ళకి అందించడమేనండి. అంతేనండి. పాస్తా అంటే ఎంత ఈజీగా చేసేస్తాను చూసారు, ఎటువంటి మసాలాలు లేవు దీంట్లో. అది నోట్లో తగులుతూ ఉంటే కరకరలాడుతూ ఉంటాయి. అంటే కరకర అంటే అట్లా కాదు, కొంచెం లైట్గా అట్లా ఉండదు, మరీ పేస్ట్ లాగా మెత్తగా ఉడికించవాకండి, బాగుండదు. ఇలా ఉంటేనే బాగుంటుంది పాస్తా. ఈ వీడియో నచ్చిందా? అయితే ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గుర్తుపెట్టుకొని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసానికి అలా ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ అని మీ ముందుగా కనిపిస్తాయి. మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేస్తారనుకుంటాను. మరో మంచి వీడియోతోటి మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.